వారిని నువ్వు మనిషివే పసరానివనే బూమ్రాబాయ్. ఇంతకు ఏం తినొచ్చినవే బాల్ని గట్టజిమ్మి పడెత్తివి. నీ ఎవ్వగీడ మనుషులు ఉండాలనా పోవాలనా? సారీ తమ్ముడు, ఊరేంజ్ తర్వాత మన తన మాటలు ఉండవువే కూతలే. మా ఓని గ్యాలు 200 టార్గెట్ ఇచ్చినప్పుడే పుల్లలు వీకటోన్ని. ఇప్పుడు ఇచ్చింది ఉత్త 120 మళ్ళా గా మాత్రం ఉంటదివే మనతోని. బూమ్రా బూమ్ బూమ్ బూమ్రా అంటారా బాబు. సూపర్ వే బూమ్రా, ఉన్న బాల్టూరను టార్గెట్ ని కూడా నిలబెట్టి గెలిపిత్తివి. నువ్వు తోప్ తురుమే. నీ ఎవ్వగా పాకనాయన్లకు వణుకు పుట్టిత్తివి. నేనుగా పాకనాయన్లను వణికిత్తే ఫస్ట్ పావు గంట మాత్రం నువ్వు మన విరాటు యావత్ ఇండియానే వణికిత్తిరి గదనే. అప్పుడప్పుడు గట్ట అవుతుంటది వే, లైట్ తీసుకో. నెక్స్ట్ నుంచి చూడు కథ వేరే ఉంటది. అప్పుడప్పుడైతే ఏం కాదన్నా, ఇంకా పొద్దుముకులంటేనే ప్రాబ్లం. ఏం తమ్ముడు ఏమో అంటున్నావులే. వా అన్నవు తప్పుగా అపార్థం చేసుకాకే నీకు పుణ్యం ఉంటది. నీ ఎవ్వ మన దూబేగాని గురించి చెప్తాన్నా. నాకంతా అర్థమైతాందివే. KGF లో ఓ పెద్ద ఆయన ఏమన్నాడో తెలుసా తమ్ముడు? కారు చిచ్చు అంటుకోవాలంటే కావాల్సింది ఒక చిన్న నిప్పు రవ్వన్నాడు. గిడ చేప గీత నేర్పియాక తమ్ముడు. వా విరాట్ అన్న బింగి మీద ఉన్నాడు. రోహిత్ అన్న నేను ఓపెనింగే కాదే, నడిమిట్లా యా సందులు తోలినాడతా. కొత్త బాల్నే సప్పరిచ్చతోని కదనే, పాత బాల్ని జోపలేనా అన్న. యాదో ఒక సందులు ఇరికియ్యే నేను ఆల్తా. గట్టని తీవే చూద్దాం తీ, నువ్వైతే రెడీగుండు. వా నాకు తెలుసన్నా, నువ్వు అట్ట తిరిగి నా దగ్గరికి వస్తావని. అయినా యా జాగాలు ఆడేటోళ్ళు గాడనే ఆడాలే. నీ ఎవ్వగా తెల్ల పిల్లగాడు ఉండి దబ్బున స్లో బాలేసా. లేకుంటే ఈ మ్యాచ్ ఈ దూబే గాని దుమారం చూస్తుండ్రి. నెక్స్ట్ మ్యాచ్ చూడన్నా కథ ఖచ్చితంగా వేరే ఉంటది. ఎస్, మ్యాచ్ వీకింటే నిజంగానే కథ వేరే ఉంటుండే తమ్ముడు. సోషల్ మీడియా మొత్తం సినిగిపోతుండే. అయినా అంత సింపుల్ క్యాచ్ ఎట్ట నేలపాలు చేతివి తమ్ముడు. నీ ఎవ్వ మన ధోని అన్న నీకు ఫీల్డింగ్ రాదని ఫీల్డింగ్ చేయించలేడా? లేకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఉంది కదా అని చెప్పి ఫీల్డింగ్ చేయించలేడా? అర్థమే కాకుందివే. ఓసిని మ్యాచ్ గెలిచినప్పుడు గిసువంటివి చూసి చూడనట్టు ఉండాలన్నా. లైట్ తీసుకే. ఇంకా లైట్ తీసుకరి మేము నీళ్ళ బాటిల్ మోసుకుంటాం, మీకు సేవలు చేసుకుంటుంటాం. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. వా థ్యాంక్స్ ఏందన్నా థ్యాంక్స్. నువ్వు ఏం చెప్తావేమో నాకు తెలియదే. నెక్స్ట్ మ్యాచ్ లో మటుకు ఖచ్చితంగా ఆడి తీరాలే. ఓసిని గట్టయితే నువ్వు దూబెగాడు గా కుల్దీప్ గడు మన సంజు తమ్ముడు నలుగురు అప్పట్లేసుకొని రారువే. ఓలనన్నా ఆడిత్తా గాని. వా నువ్వు అప్పట్లేసుకోవాలంటే 5 మంది ఉండాలా. గట్టయితే మన చాహల్ని కూడా వేసుకరివే, ఏం కాదు. ఎట్టెట్టన్నా చాహల్ని కూడా వేసుకరి, ఏం కాదా. అసలు నీ కళ్ళకి నేను ఎట్టగానొత్తున్నానే నాకు అర్థం కాదు. వారిని చాహలన్నా ఇంత ఎడెలుపున్న నేనే మా ఓని గన్లకు గానొత్తలేను. ఇంక నువ్వునే నాకెళ్ళి జర దేకరే. నీ ఎవ్వ అందరుగా బుంబుమన్ననే మెచ్చుకుంటున్నారేందే తమ్ముడు. గంత మిడిమేళమైన పిచ్చిలో బాలు సొట్టలు బిడ్డలు తిరుగుతున్న 40 సిలుకు జోపినావంటే మాటలు కాదువే. నీ ఎవ్వ నాకు మన ఓని గ్యాన్లో ఒక్కడన్నా సపోర్ట్ ఇచ్చింటే గా 120ని ఊది పడేసి 2 పాయింట్లను మడత పెడుతుంటే కదనే. ఓసి నీగా 2 పాయింట్లు ఏమో తీ తమ్ముడు. పడతా వానదేవుడు గట్టిగా ఓ సూపు చూసింటే యాదవ్ 1 పాయింట్ అన్నొత్తుండే. జస్ట్ మిస్సు. వారని ఒకేలాగా తొక్కలో 1 పాయింట్ వచ్చినా ఏం చేసుకుంటారనివే. గిడ మా తాన ఆల్రెడీ 4 పాయింట్లున్నాయి. అరే ముందే ఒక మాట చెప్పింటే మా బువమన్న తానకు పోయి టిప్స్ తీసుకొని ఇస్తుంటే కదవే. ఇప్పుడు అర్థమైంది వే. మ్యాచ్ వీకెండ్ ఏదిగా బూంబుమన్న బౌలింగ్ వల్ల పంతు గాని బ్యాటింగ్ వల్ల పిచ్చో గ్రౌండో కాదు. ఈ USA 9ల వల్లే మన ఓనిగాన్ల కాన్ఫిడెన్స్ మొత్తం పీకిండేది వినిగాన్ల కాన్నే. లేకుంటే గీ 120 మన ఓనిగాన్లకు లెక్కన. కరెక్ట్ చెప్పినవే. అవునే బాబర్ అన్న, గీ తొక్కలో వరల్డ్ కప్ అయిపోతేనే గా జుంబామ నేలతో కాదు, మన ఓనిగాన్లతో మాట్లాడి USA 9లతో 20 T20ల సిరీస్ పెట్టియే రివెంజ్ తీర్చుకుందాం. ఏమంటావు? అంత సీన్ లేత్తివే. మీతో ఏమైతుందని మన్ను కూడా కాదు. మా వెనకాల మా బువమన్న ఉన్నంత వరకు మమ్మల్ని ఏం చేయలేరువే. అయినా టాస్ గెలిచి కూడా మ్యాచ్ ఇంత ఘోరంగా బిస్కెట్ అయిందంటే మీరెంత తోపులు అర్థమైతాందివే. అవునే బువమ్మన్న, మా పొట్టోను కాడ 16 నూర్లు తీసుకుంటే ఇవ్వదనే. టిప్స్ చెప్పకుండా గింత మోసం చేస్తావని బొత్తి గనకలేనే. ఓ రాజ్యం బాంబరు మీ ఓని ఏళ్ళంతా దుమ్మ ఫొకురు నేలని యాడ చూడరా. ఓసిని ఏందన్నా గట్లాంటివి. ఓ తూరిగిది చూడువే. కొత్త టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పే. ఓసిని గట్టయితే పవర్ ప్లేలో బుమ్రా సిద్దిప్ గన్ దాంట్లో పెదవడకుండా జర 2 అడుగులు ముందుకొచ్చి సప్పరియరి. ఆపన్నా, వాళ్ళ దాంట్లో ఎట్ట చింతపండు వడగొట్టాలనో మాకు బాగా తెలుసు గాని వేరేటివే పనికొచ్చే టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పు. ఇంకా సందులో టిప్స్ చెప్పేది కొత్తవి చెప్పు, పనికొచ్చేటివి చెప్పు అంటే గందుకే మీకు ఈ గతి పట్టిండేది. శివరాగర్కు మీ ఎచ్చులుగా వానదేవుని కూడా అర్థమైనట్టుంది. ఎనీహౌ బెటర్ లక్ నెక్స్ట్ టైం తమ్ముడు. నువ్వు బుగులు పడాకే బాబర్ బై. మీ రివెంజ్ని మేము కంప్లీట్ చేస్తాం. మ్యాచ్ జరిగేది మా ఇలాకాల. మొన్న మిమ్మల్ని పిసికినాం, ఇప్పుడు గీ ఇండియాని. గంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఏందివే సేమ్ టు సేమ్? సెగాల పాశమేం కాదు. మీతో అయ్యే పని కాదు గాని మా ఎన్నోళ్ళ రివెంజ్ ని కంప్లీట్ చెయ్యనీకైనా సూపర్ 8 కత్తాం. రివెంజ్ కంప్లీట్ చేస్తాం. ఓసిని ఏం చూసుకోనిలే ఇంత రాన ఒగలు పడుతున్నారు. మీతో ఆడితే ఏమొత్తదివే. లో స్కోర్ అయినా హై స్కోర్ అయినా ఆడితే గీర్తెగ్గా పాకనేలతో ఆడాలి గాని. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్ చేస్తారో. ఇండియా క్రికెట్ ఆడితే పాకిస్తాన్ తో ఆడాలి, బంగ్లాదేశ్ ఆడితే ఉంటుంది.